అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ చందు. ఇక ఎలక్షన్ మూమెంట్ అయిపోయింది అన్న తరుణంలోనే కొత్త రాజకీయం మొదలైంది. ఎవరిని ఎవరు ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు. ఇక ఓట్లేసి గెలిపించుకున్నటువంటి ప్రజలకు సభ్యులుగా ప్రతినిధులుగా వ్యవహరించాల్సిన వార్డు సభ్యులు ఇప్పుడు ఎవరెవరి చేతుల్లోకి పోతూ ఉన్నారు. నిజంగా తిన్నింటి వాసాలు లెక్కబెట్టే దిశగా పోతున్నారా, లేకపోతే వాళ్ళకు వాళ్ళు ఏదైనా లాభం కోసం ఇతర పార్టీలలో చేరుతున్నారా, లేకపోతే ఆ పార్టీలోనే ఉంటున్నారా అనే విషయం ఇప్పుడు తొర్రూరులో హై టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఆ తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించిన విషయంలో ఇక మున్సిపల్ చైర్మన్ ఎవరు ఉండాలి అనే ఈ పరిస్థితుల్లో అక్కడ 9 మంది అభ్యర్థులతో, అదేవిధంగా గెలిచినటువంటి 9 మంది అభ్యర్థులతో అటు ఎర్రబల్లి దయాకర్ రావు ఉంటే 7 మందితోటి యశస్విని రెడ్డి ఉన్నది. ఎట్టికేలకు 100%గా నేనంటే నేను చైర్పర్సన్ను మావోడే ఉండాలి అని ఇరు పార్టీ వాళ్ళు అనుకుంటున్నప్పటికీ ఇది చాలా తీవ్ర ఉద్రిక్తం నెలకొంటుంది. అక్కడ ఆల్రెడీ ఇప్పటికే పోలీసు వాళ్ళు 144 సెక్షన్ని అమలు చేసిరు. దాంట్లో భాగంగా కాంగ్రెస్ విచ్చలవిడిగా పావులు కదుపుతుందని తెలుసుకోవచ్చు. ఎందుకంటే కడియం కావ్య ఎంపీగా వ్యవహరిస్తున్నటువంటి కడియం కావ్య, అదేవిధంగా యశస్విని రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంకో ఓట్ను కూడా తీసుకొచ్చి అక్కడ ఎక్స్ అఫీషియో ద్వారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్పర్సన్కే ఈ అధికారం దక్కాలి అని చాలా రకాలుగా అటు ఎన్నికైనటువంటి అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు. ఆయనేం తక్కువ కాదు కదా. ఎర్రబల్లి దయాకర్ రావు ఇప్పటికే ఆల్రెడీ తనకున్నటువంటి మెజార్టీ అభ్యర్థులను తన అధీనంలో ఉంచుకొని ఆయన ఒక రకమైనటువంటి ఎత్తుగడలు కొనసాగిస్తున్నప్పటికీ ఇది మాత్రం రాష్ట్రంలో ఒక డిఫరెంట్ కోణంలో చూస్తున్నారు. ఎందుకు ఇంత అంటే మేము ఎవరిని ఏమనము, అసలు రాజకీయం అంటే గూండాయిజం కాదు అన్న మాటలు చెప్పినటువంటి ఈ పార్టీలన్నీ ఇప్పుడు నిజమైన రాజకీయ నాయకులంతా గూండాలుగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఈ తొర్రూరులోనే ఈ రకంగా వ్యవహారం కొనసాగుతుంటే మరి మిగతా మున్సిపాలిటీలలో ఏ రకంగా కొనసాగే అవకాశం ఉంది అనేది కూడా ప్రజలందరూ చూసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నటిదాకా అన్ని రకాల ప్రలోభాలు అయిపోయినాయి. ఇప్పుడు గెలిచినటువంటి అభ్యర్థుల వరకు వచ్చేసరికి వాళ్ళని కూడా ప్రలోభాలకు గురి చేసి మాకు ఓటేయాల్సిందిగా, మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరికిద్దరు తన్నుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఆడ ఆల్రెడీ కొట్టుకునే దాఖలాలు కూడా ఆల్రెడీ క్రియేట్ అయిపోయినాయంట. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి మాత్రము చాలా తీవ్ర రూపం దాలుస్తూ ఉన్నది. ఇది ఎక్కడికి పోయి ఎక్కడికి వస్తుంది అనే విషయం కూడా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నప్పటికీ ఎందుకింత కసి, తొర్రూరు మీద ఎందుకింత కసి? గతంలోనే ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఎర్రబల్లి దయాకర్ రావును ఓడించినటువంటి యశస్విని రెడ్డి గారు మున్సిపల్ చైర్పర్సన్ కూడా తన కైవసం చేసుకోవాలి, కాకపోతే తనకు అభ్యర్థులు ఎక్కువగా మందికి ఎన్నికైతే కైవసం చేసుకోవాలి, కానీ గిట్లా ఎక్స్ అఫీషియో ఓటు తీసుకొచ్చి మా అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేసి చేసుకోవాలనుకుంటుంది అంటూ అటు ఎర్రబల్లి దయాకర్ రావు గారు కూడా చాలా విమర్శ చేస్తూ ఉన్నారు. కానీ ఏదేమైనప్పటికీ ఈ మున్సిపల్ చైర్పర్సన్ ఏదైతే ఉందో ఈ పీఠం మాదే అంటూ ఇరు పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేస్తూ ఉన్నారు. మాకు అన్యాయం జరుగుతుందని. కానీ ఎప్పటికైనా ఈ ఫలితం మీద ఉత్కంఠగానే కొనసాగుతూ ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయం అయితే కనబడతా ఉన్నది. మొత్తానికి తొర్రూరులో భారీ బందోబస్తు మధ్య ఈ చైర్పర్సన్ పీఠం అయితే కొనసాగుతూ ఉంది. మరి ఎవరికి వస్తుంది ఏంది అనేది త్వరలోనే చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎక్స్ అఫీషియో ఓటుకు సంబంధించి కడియం కావ్యకు అక్కడ ఓటు లేదు, ఆమె అట్లెట్లేస్తారు. ఆల్రెడీ ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో అది పూర్తిగా నియమావళి ప్రకారము అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎక్స్ అఫీషియో మాత్రమే ఓటు వేయాల్సింది, ఇతరులకు అవకాశం లేదు అని ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది. ఇప్పటికే ఆల్రెడీ తనకు తాను ఓటును అప్లై చేసుకున్నప్పటికీ అది తిరస్కరించినని తెలుస్తూ ఉన్నది. మళ్ళీ ఆమె చేసుకొని మళ్ళీ ఓటు వేసే కార్యక్రమంగా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుత రాజకీయం మాత్రము వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు సల్లారిపోయింది అని అనుకున్నాము, కానీ ఇప్పుడే
ఇప్పుడే అసలైనటువంటి బద్ధ శత్రువులు ఎవరు, అసలు ఏం జరుగుతుంది, ఈ ఎన్నిక మాత్రము మొన్నటిదాకా జరిగినటువంటి ఎన్నిక ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ మున్సిపల్ చైర్పర్సన్ల ఎన్నిక పీఠం మాత్రము చాలా తీవ్ర రూపం దాలుస్తూ ఉంది ప్రజల్ని. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా అక్కడ వాతావరణం వేడెక్కింది అని చెప్పుకోవచ్చు. ఇంతమంది పోలీసోళ్ళు బందోబస్తు అక్కడ అవసరమా అనేది కూడా 144 సెక్షన్ అవసరమా? మునుపు ఎప్పుడు కూడా ఈ రకంగా జరగలేదు తొర్రూరు మున్సిపాలిటీలో అని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నప్పటికీ ఇది చాలా అన్యాయము, అక్రమము. అసలు 9 మంది గెలిచిన వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళను ఎట్లా వీళ్ళు కాదని ఆ మున్సిపల్ చైర్పర్సన్ పీఠం దక్కించుకోవాలని కాంగ్రెస్ చూస్తుంది అని చెప్పేసి కూడా చాలామంది చెప్తా ఉన్నారు. ఇదే విషయం పట్ల ఇంకా చాలా చోట్ల జరుగుతూ ఉన్నది. అటు కార్పొరేషన్లో కావచ్చు, ఇటు నిజామాబాద్ కావచ్చు, అటు కరీంనగర్ కావచ్చు, ఇట్లా చాలా చోట్ల కూడా మెజార్టీ పక్షం బీఆర్ఎస్ గెలిచినా, లేకపోతే మెజార్టీ పక్షం అసలు కాంగ్రెస్ గెలిచినైతే ఏం చేసే పరిస్థితి లేదు. కానీ బీఆర్ఎస్ గెలిచినా, బీఆర్ఎస్ ఆశావాదులు గెలిచినా ఇక్కడ కాంగ్రెస్ దాన్ని లాక్కునే ప్రయత్నంలోనే ఉన్నది. ఆల్రెడీ నిన్ననే రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఎట్టకేలకు ఏదేం చేసినా 100% మనం మున్సిపల్ అధిక పీఠాలను కైవసం చేసుకోవాలి, దానిలో భాగంగా మనం అడుగులు వేయాలి అని ఇది మంత్రులకు కూడా సిఫారసు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఇందులో ఎంతవరకు ఏ మేరకు నెగ్గి వస్తారు అనేది సాయంత్రం దాకా వేచి చూడాల్సిందే. ఇది ఇప్పుడు ప్రమాణ స్వీకారాలు అయిపోయిన వెంటనే ఈ ఎన్నిక అనేది జరగబోతుంది కాబట్టి ఇందులో ఎంతవరకు ఏం జరుగుతుంది అనేది వేచి చూస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుకుంటున్న విషయం ఒకటే, మేము ఓట్లేసి బీఆర్ఎస్ పార్టీకి అధిక అభ్యర్థులను గెలిపిస్తే అసలు ఈ కాంగ్రెస్ అనేది ఈ రకంగా దుర్వినియోగపరచడము, మున్సిపల్ చైర్మన్ విషయంలో ఎక్సాఫిషియో ఓట్లు తీసుకొచ్చి మేము గెలవాలని చూడడము, ఇది అత్యంత బాధాకరము. అసలు ఈ విషయం పట్ల చాలామంది ప్రజలైతే ఒక దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ ప్రజల యొక్క ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత కూడా ఈ రకంగా ఇట్లా దుర్వినియోగం చేసుడు ఇది చట్టవిరుద్ధమని, అదేవిధంగా ఆడ స్పష్టమైనటువంటి మెజారిటీ ఆధిపత్యం అనేది బీఆర్ఎస్కి వచ్చింది, అందులో భాగంగా బీఆర్ఎస్కు వదిలిపెట్టాల్సింది పోయి ఈ రకమైనటువంటి దుర్మార్గాలకు పాల్పడము కాంగ్రెస్ది తప్పు అని చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడి వరకు వస్తుంది ఏంది అన్న విషయాలు కూడా ఒకసారి తర్వాత చూసుకునే ప్రయత్నం చేద్దాం.